దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. గమనించినట్లయితే గనక ఏక మాటలను దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. చూసినట్లయితే గనక అప్పటి వరకు యెహోషువ కేవలం మోషే దగ్గర ఒక పరిచారకుడుగానే ప్రజలకు తెలుసు. అందరూ అనుకునింటారు, యెహోషువను చూసి ఈ యెహోషువ ఏం చేస్తాడో, ఈ యెహోషువ మనలను ఎలాగ నడిపిస్తాడో, మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు, మోషేని దేవుడు నడిపించాడు, మోషే మనల్ని నడిపించాడు, ఓకే, బట్ ఈ యొక్క యెహోషువ మనల్ని ఎలాగ నడిపిస్తాడు, ఈ యెహోషువకంత సామర్థ్యం ఉందా, ఈ యెహోషువకంత దేవుని యొక్క కృప ఉందా అని అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు రకరకాలుగా అనుకుని ఉండొచ్చు. అతని యొక్క నాయకత్వపు పటిమ మీద, నాయకత్వం మీద అనేక రకాలైనటువంటి సందేహాలు యెహోషువ మీద ఇశ్రాయేలు ప్రజలకు నిండొచ్చు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క ప్రజల హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడేంట్లుండి ఇక్కడ తోడై ఉంటాను, ఈ ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేసేదానికి నేను మొదలు పెట్టేదనంటే నేను ప్రారంభిస్తాను అనేసి దేవుడు చెప్పాడు. ప్రారంభిస్తానని చెప్పిన దేవుడు మొట్టమొదటిగా చేసిన కార్యం ఏమనంటే, ఆ యొక్క యోర్దాను నదిని వారు దాటి వెళ్ళడం. ఎప్పుడైతే సర్వలోకనాథుడైనటువంటి ప్రభువు యొక్క మందసాన్ని ఎత్తుకుని యాజకులు ఆ యొక్క యోర్దాను నది అడుగున ప్రారంభంలో వారు అడుగు పెట్టగానే, నీళ్ళలో అడుగు పెట్టిన వెంటనే యోర్దాను నది 2 పాయలుగా చీలిపోయింది. అది చూసినటువంటి ప్రజలు తర్వాత ఎరుకో గోడలను ఆ యొక్క దేవుడు ఇచ్చేసినటువంటి విధానాన్ని చూసినటువంటి ప్రజలు యెహోషువ మీద నమ్మకం వచ్చిందబ్బా, యెహోషువ మనల్ని నడిపిస్తాడు అనేటటువంటి నమ్మకము ప్రజలకు వచ్చింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, గొప్ప చేస్తానని చెప్పి ఆయన మౌనంగా ఉండిపోలేదు. నీకు నేను సహాయం చేస్తానని చెప్పి ఆయన మౌనముగా ఉండలేదు. దానికి ప్రారంభ స్టెప్ వేసేటట్లుగా యెహోషువకి ఎలాగైతే సహాయం చేశాడో, నీకును కూడా దేవుడు అలాగునే సహాయం చేశాడు. కాబట్టి దిగులు పడద్దు, జడియద్దు, వెరవద్దు, నీ శత్రువులకు దేనిని గురించి కూడా భయపడుకో, నిశ్చయముగా గొప్ప చేస్తానని చెప్పిన దేవుడు మౌనముగా ఉండిపోలేదు. కానీ ఆ గొప్ప చేసేదంతా ఒక్కొక్క స్టెప్పుగా ఇక యెహోషువను అక్కడ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అదే ప్రకారంగా నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, నేను బలపరుస్తానని చెప్పిన దేవుడు, భయపడొద్దని నీతో చెప్పిన దేవుడు, నేను నీకు తోడై ఉంటాను అని నీతో చెప్పినటువంటి దేవుడు నీ జీవితంలో ఒక్కొక్క స్టెప్పుగా ముందుకు తీసుకొని వెళ్తాడు. ఒక్కొక్క స్టెప్పుగా నీకు ముందుకు తీసుకొని వెళ్ళి ఒకానొక దినాన నిశ్చయముగా యెహోషువను ఎలాగైతే ప్రజలందరి దిట గొప్ప చేశాడో, అదే ప్రకారముగా నిన్ను కూడా దేవుడు నీకు చెప్పిన మాటలను కూడా ఆయన నెరవేర్చి ఆ యొక్క వాగ్దానాన్ని స్వాతంత్రించుకునేటటువంటి కృపను నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా ప్రభువా, మీకు మేము వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటను బట్టి ప్రభువా, మమ్మల్ని గొప్ప చేయ మొదలు పెట్టండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.